హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడీస్ అండ్ హోల్స్. ఈరోజు మన కిచెన్లో జిగురు లేకుండా బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ బెండకాయ ఫ్రై సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. పప్పులోకి, సాంబార్లోకి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ 1/2 kg బెండకాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి తడి లేకుండా తుడుచుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఏ ఫ్రై చేసినా కూడా వెడల్పాటి బౌల్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు ఫ్రై పొడి పొడిగా తయారైపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 కప్పు పల్లీలను తీసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని పల్లీలను వేయించుకోవాలి. అప్పుడే పల్లీలు మాడిపోకుండా ఉంటాయి. ఈ బెండకాయ ఫ్రైలో పల్లీలు వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. పల్లీలు వేగిపోయాక తీసి మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు మనం కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి, అడుగు మాడకుండా ఉంటుంది. ఇలా ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 4 పచ్చిమిర్చీలను కట్ చేసి వేసుకోవాలి. 2 నిమిషాల పాటు పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకొని ఇందులోకి కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల ఈ ఫ్రై అనేది మంచి ఫ్లేవర్గా, రుచిగా ఉంటుంది. కరివేపాకును కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా తయారైపోతుంది. ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచిగా, టేస్టీగా, తిన్నా కొద్దీ తినాలనిపించే బెండకాయ ఫ్రై తయారైపోయింది. చూడండి, ఈ ఫ్రైలో జిగురు అనేది అస్సలు లేదు. పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బెల్ని ప్రెస్ చేయండి. గంట బెల్ని ప్రెస్ చేయడం వల్ల మన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.